ఫుడ్ బిజినెస్లో ఎక్కువ ప్రాఫిట్స్ రావు అనుకుంటున్నారా? నేను ఈ చిన్న సింపుల్ చేంజ్తో నా రెవెన్యూని 3 times ఇంక్రీజ్ చేశా. ఎలానో చెప్తా వినండి. బై ది వే, ఐఎమ్ అఖిల, ఫౌండర్ ఆఫ్ కేఫే, అ టీ అండ్ కాఫీ బ్రాండ్. ఇవాళ మార్నింగ్ ఒక కస్టమర్ 2 ఫ్రెండ్స్ని తీసుకొని చాయ్ తాగడానికి వచ్చారు. నార్మల్ 3 చాయ్ ఆర్డర్ చేశాడు. కానీ లెఫ్ట్ సైడ్ కార్నర్లో వేడి వేడి సమోసా కనిపించింది, నీట్గా అరేంజ్ చేసి. సరే అని ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాడు. ఒకటి ఓకే, తిన్నారు. నెక్స్ట్ ఇంకో ప్లేట్ ఆర్డర్ ఇచ్చారు, తిన్నారు. తిన్నాక వాటర్ కావాలి, సో వాటర్ బాటిల్ తీసుకున్నారు, తాగారు. దెన్ 3 చాయ్ ఆర్డర్ చేశారు, అయిపోయింది. బట్ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, ఆయన ఒట్టి చాయ్ తాగుంటే నేను చేసే రెవెన్యూ 45 రూపీస్. ఆ సమోసా యాడ్ చేయడం వల్ల 2 ప్లేట్ సమోసా విచ్ ఇస్ 70 రూపీస్, ఒక వాటర్ బాటిల్ 80, 3 చాయ్ 45, టోటల్ 125. దీన్ని బిజినెస్ స్ట్రాటజీలో బండ్లింగ్ అంటారు. అంటే బిర్యానీ తినేటప్పుడు కోక్ ఎలా కావాలో చాయ్ తాగేటప్పుడు సమోసానో బిస్కెట్సో స్నాక్సో కావాలి. బిజినెస్లో రెవెన్యూ ఇంక్రీజ్ చేయడానికి కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ని యాడ్ చేయడం వల్ల రెవెన్యూ పెరిగిద్ది, సో దట్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి.